హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రో ట్రేడర్ క్రిష్. ఓకే, తెలుగు ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేను క్విక్గా ప్రిపేర్ చేశాను. యాక్చువల్గా సెంట్రల్ పైవోట్ రేంజ్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక కాన్సెప్ట్ అనుకోండి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా మనకి పైవోట్ లెవెల్స్ ఎలా ఉంటాయో, ఓకే, పైవోట్ పాయింట్ ఉంటుంది కదా, అలాగే పైవోట్ పాయింట్ లాగే ఇది ఒక పైవోట్ పాయింట్ చుట్టూ ఒక రేంజ్ ఉంటుంది అనమాట. దాన్నే సెంట్రల్ పైవోట్ రేంజ్ అని మనం అంటాం. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇదిగోండి సెంట్రల్ పైవోట్ రేంజ్ అని, సిపిఆర్. ఇది చాలా చాలా పవర్ఫుల్. దీన్ని కనుక మనం ప్రైస్ యాక్షన్తో కనుక కంబైన్ చేసి, ఓకే, ఒక మూవింగ్ యావరేజ్ కానీ లేకపోతే కింద ఒక ఇండికేటర్, ఏదో ఒక ఇండికేటర్ దాన్ని యూజ్ చేసి, అంటే ఎంఏసిడి అవ్వచ్చు, ఆర్ఎస్సి అవ్వచ్చు, ఏదో ఒకటి, యాక్చువల్గా అవసరం లేదు, బట్ మల్టిపుల్ అంటే ఒక త్రీ డిఫరెంట్ ఇండికేటర్స్ని కనుక యూజ్ చేసి మనం ట్రేడ్ చేస్తే లాస్ పర్సంటేజ్ చాలా తగ్గిపోతుంది అనమాట. అంటే 30%, అలా 25% తగ్గిపోయి విన్నింగ్ పర్సంటేజ్ అనేది 70-65 ఉంటుంది. ఓకే, సో మనము కొంచెం డీప్గా ఇప్పుడు దీని గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇది మీకు చాలా బాగా మటుకు ఉపయోగపడుతుంది మీరు బాగా నేర్చుకుంటే. అందు గురించి నేను ఏంటంటే కొన్ని చోట్ల నేను చెప్పను, అవి మీరు ఆ క్యాలిక్యులేషన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో బేసిక్గా ఇది ఏంటంటే ఇది సెంట్రల్ పైవోట్ రేంజ్. ఓకే, ఇది చాలా అందరికీ బాగా తెలుసు అనమాట. అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్కి లేకపోతే మార్కెట్లోకి వచ్చి ఒక 3 years 2 years లేకపోతే 4-5 years దాటిన వాళ్ళకే దీన్ని ఎలా యూజ్ చేయాలని తెలుసు. ఓకే, కొంతమంది అయితే 5 years అయినా కూడా తెలియదు, అది వేరే విషయం అండి. కొంతమంది మార్కెట్లోకి రాగానే కూడా కొంతమంది ప్రాపర్గా నేర్చుకుందామని కూడా నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఫస్ట్ 1 yearలోనే. సో నేను ఇప్పుడు మీకు ఇది మామూలుగా ఫ్రీగానే చెప్పేస్తున్నాను. అంటే ఫ్రీ అంటే ఐ మీన్ టు సే నా కోసం కూడా చెప్పుకుంటున్నాను నేను ఇది. నేను కూడా రోజు డైలీ యూజ్ చేస్తాను కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే ఇది బేసిక్గా టెక్నికల్ ఇండికేటర్, అవును కదా. సో ఇది ఇక్కడ మనం టెక్నికల్ ఇండికేటర్ అని అనుకున్నాం. సో ఇది ట్రేడర్స్ డైలీ యూజ్ చేస్తారు. డైలీ టైం ఫ్రేమ్ మీద ప్రీవియస్ ఓపెన్ హై లో క్లోజ్ అని ఉంటాయి కదా మనకి 4 values. ఈ 4 values యూజ్ చేసి మనం పైవోట్ పాయింట్స్ అనేవి ఎలా డిఫైన్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా ఓపెన్ హై లో క్లోజ్ ఉపయోగపడతాయి అన్నమాట. ముఖ్యంగా ఇదిగోండి ఈ 3 values మనకు కావాలి. ఏంటది? హై, లో, ప్రీవియస్ డే. ఇవన్నీ 3 కూడా ప్రీవియస్ డే వాల్యూస్ మనకి కావాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో మీలో చాలామందికి పైవోట్ పాయింట్స్ తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి వినండి. సో ఇప్పుడు ఇందుట్లో ఏంటంటే బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ ఈస్ యూజువల్లీ కంప్రైజింగ్ ఆఫ్ 3 levels అనుకుంటున్నాం కదా మనము. అంటే 3 levels ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇదిగోండి, ఇది సెంట్రల్ పైవోట్ అనుకుందాం. ఏంటిది? సిపి అనుకుందాం, అవునా. సో అప్పుడు మామూలుగా R1 అనేది ఇక్కడ, R2 ఇక్కడ, R3 ఇక్కడ ఉంటుంది, అవును కదా. సో R1, R2, R3. ఓకే, సో బేసిక్గా ఏమవుతుంది R1, R2, R3 అంటే మనకి స్టాక్ వచ్చేసి అంటే ఇలా వచ్చి మళ్ళీ ఇలా, సో ఇలా రెసిస్టెన్సెస్ ఉంటే అప్లై అయ్యి వస్తుంది, అదే రివర్సల్ పుల్ బ్యాక్స్ ఉంటాయి. ఓకే, సో ఇలాగా R1, R2, R3 ఉంటుంది. సో అలాగే మనకి S1, S2, S3 కూడా ఇంకొక 3 values కింద కూడా ఉంటాయి, అవును కదా. S1, S2, S3. సో ఇదేంటి? బేసిక్ పైవోట్ లెవెల్స్. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది అవి కాదు. సెంట్రల్ పైవోట్ కామన్గానే ఉంటుంది. సెంట్రల్ పైవోట్ అనేది ప్రీవియస్ డే హై, లో, క్లోజ్ మనము క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది కదా, అది కామన్. ఇక్కడ అసలైన 2 values ఉంటాయి. ఒకటి ఇదిగోండి దీని పక్కనే ఉంటుంది అనమాట. అంటే అది మీకు నేను గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఇప్పుడు కాసేపట్లో చెప్తాను. దీన్ని ఏమంటాం అంటే టాప్ సెంట్రల్ పైవోట్ అని, దీన్ని బాటమ్ సెంట్రల్ పైవోట్ అని మనము అంటాం. సో దాని క్యాలిక్యులేషన్స్ నేను పక్కన మీకు చూపించాను కదా, ద క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ద లెవెల్స్ చాలా ఈజీ. మీకు ఇది టీసీని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు పైవోట్ మైనస్ బీసీ. బీసీ అంటే ఏమనుకున్నాం మనం? బాటమ్ సెంట్రల్ పైవోట్ ప్లస్ పైవోట్.
సో పైవోట్ అనేది కామన్, ఇది ప్రీవియస్ డే హై లో క్లోజ్ని మనము ఏదైతే 3 వాల్యూస్ తీసుకున్నాం వాటితో డివైడ్ చేస్తే మనకు వస్తుంది కదా వాల్యూ, అది కామన్. నెక్స్ట్ బీసీ, మనకి టీసీ కావాలంటే అంటే టాప్ సెంట్రల్ పైవోట్ కావాలంటే టీసీ కావాలంటే మనకి ముందు మనము బీసీ అనేది డిఫైన్ చేయాల్సి ఉంటుంది, అంటే క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేయాలి. సో బాటమ్ సెంట్రల్ పైవోట్ వాల్యూ ఏంటి, రేంజ్ ఏంటి, హై ప్లస్ లో బై 2. ఇవన్నీ కూడా ప్రీవియస్ డేవే. ఓకే, ప్రీవియస్ డే గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రీవియస్ వీక్, ప్రీవియస్ మంత్ క్యాలిక్యులేషన్స్ కూడా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సెంట్రల్ పైవోట్కి పైవోట్ పాయింట్కి డిఫరెన్స్ ఏమి ఉండదు. హై లో ప్లస్ క్లోజ్ బై 3, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ క్యాలిక్యులేషనే మనకి అసలైన అంటే రేంజ్. ఈ రేంజ్ కావాలనుకున్నప్పుడు మనము సిపిఆర్ అంటున్నాం కదా, సెంట్రల్ పైవోట్ రేంజ్ అనేది. ఈ రేంజ్ కనుక్కోవడానికి మనకి ఇంకొక 2 ఎక్స్ట్రా రెసిస్టెన్స్ సపోర్ట్ వస్తున్నాయి, అంటే ఇంకొక 2 లెవెల్స్ కొత్తగా వస్తున్నాయి. ఏంటి, R1 R2 R3 పైన, S1 S2 S3 కింద. ఇవి కాకుండా మనకి టాప్ సెంట్రల్ పైవోట్ అని ఒకటి, బాటమ్ సెంట్రల్ పైవోట్ అని ఇంకొక రేంజ్ ఉంటుంది. యాక్చువల్గా ఈ రేంజే మనకి నెక్స్ట్ డే, ఆ డే అనేది ఎలాగా ట్రేడ్ అవుతుంది అనేది కూడా మీరు బాగా గనక దృష్టి పెడితే మీకు అర్థమైపోతుంది. మీకు క్లియర్గా ఒక 1 మంత్ ట్రేడ్ చేయకుండా చూడండి, అలా అబ్జర్వ్ చేయండి. ఒక 5 to 6 స్టాక్స్ తీసుకుని చూడండి, అక్కడక్కడే ఎలా మూవ్ అవుతుంది, మూవ్ అయిన తర్వాత కాసేపటికి ఒకసారి ట్రెండ్ ఎలా తీసుకుంటుంది, అవన్నీ కూడా ఉంటుంది. సో దాన్ని మళ్ళీ కొంచెం ఇంకా అడ్వాన్స్డ్ అంటే నేను తర్వాత చెప్తాను. అడ్వాన్స్డ్ ఏంటంటే లొకేషన్స్ అనమాట, అంటే ఒక పర్టికులర్ టైంలో ఎందుకు అక్కడ మనకి ట్రిగర్ వస్తుంది అనేది నేను తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను. ఓకే, సో ఇక్కడ దాకా ఈ బేసిక్ లెవెల్ అనేది మీరు అర్థం చేసుకోండి. సో ఇది ఏంటి, మనం ఇప్పుడు మీకు అయితే సో టీసీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు, టాప్ సెంట్రల్ పైవోట్. అలాగే బీసీ బాటమ్ సెంట్రల్ పైవోట్ కూడా మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలని తెలుసు. ఓకే, సో మనకి ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చినాయో, ఈ 3 వాల్యూస్ మనం ఏం చేస్తాం, జనరల్గా వాల్యూస్ రాగానే చార్ట్ మీదకి వెళ్ళిపోయి, సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం ప్లేస్ చేసి ఉన్నాను, ఇక్కడ మూవింగ్ యావరేజెస్ 2 ఉన్నాయి, అవి తీస్తున్నా. సో పైవోట్ ఉంది కదా, సో నాకు షేర్ ఖాన్లో ఏం చేశారంటే, షేర్ ఖాన్లో పైవోట్ పాయింట్స్ ఇచ్చాడు, కానీ స్టడీ ప్లేస్ చేసి పైవోట్ అంటే పైవోట్ పాయింట్స్ ఇచ్చాడు. సో డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ. ఓకే, సో డైలీ నేను ప్లేస్ చేస్తే నేను 60 minutes మీద చూసుకోగలుగుతాను, వీక్లీ ప్లేస్ చేస్తే డైలీ మీద చూసుకోవచ్చు కదా. బట్ నాకు ఇక్కడ రేంజ్ వస్తుందా, రేంజ్ రావట్లా, మీరు గమనించారా? సో రేంజ్ రానప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఆబ్వియస్గా అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలాగా, ఇక్కడికి వెళ్ళిపోయి ఈ మెథడ్, ఈ క్యాలిక్యులేషన్ మెథడ్ ఏదైతే ఉందో, ఫస్ట్ పైవోట్ హై పైవోట్ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ టీసీ బీసీ క్యాలిక్యులేట్ చేస్తే చాలు, అవును కదా. ఎందుకు పైవోట్ ఉంది, పైవోట్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాడు కదా వీడు. సో టీసీ బీసీ ఎలా వస్తుంది అనేది మీకు జనరల్గా చెప్తుంది, ఇలా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది టీసీ బీసీ అనేది ఇలా ఉంటుంది. సో ఇదేమో పైదేమో టాప్ సెంట్రల్ పైవోట్, ఇదేమో బాటమ్ సెంట్రల్ పైవోట్. మీకు అర్థమైంది కదా ఇప్పుడు. సో జనరల్గా మనకి ఇలాగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి రేంజ్ బట్టి, ఇప్పుడు హిందుస్థాన్ జింక్ ఉంది, మనకి హిందుస్థాన్ జింక్ ఎలాగా ట్రేడ్ అయింది అనేది మనకు క్లియర్గా అర్థం అవుతుంది ఇప్పుడు, అవును కదా. ఈ రేంజ్లో కూడా ఒక్కొక్కసారి ప్రైస్ ట్రేడ్ అవుతుంది. ఓకే, సో నేను ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ట్రేడింగ్ వ్యూని పరిచయం చేసి అక్కడ చూపిస్తాను. నేను యాక్చువల్గా లెవెల్స్ అక్కడి నుంచే క్విక్గా తీసుకుంటాను, ఎందుకంటే నేను ఇక్కడ ప్రతిరోజు క్యాలిక్యులేట్ చేసుకోలేం కదా ప్రతి స్టాక్ మీద. సో నేను ఏం చేస్తానంటే సింపుల్గా, ఇది ట్రేడింగ్ వ్యూ చూడండి, ఇక్కడ మీరు tradingview.com ఈ సైట్లో ఉన్నాను నేను. ఓకే, సో నేను యాక్చువల్గా యూఎస్ స్టాక్ ఒకటి చూస్తున్నాను ట్విట్టర్. ఇప్పుడు హిందుస్థాన్ జింకే తెద్దాం. సో ఇది ఎలా ప్లేస్ చేశానని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. నేను ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి ప్లెయిన్ చార్ట్ ఉంది కదా, ఇది 5 minutes చార్ట్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఏం చేశానంటే, మీరు లాగిన్ అవ్వండి, ఎవరైనా సరే
ట్రేడింగ్ వ్యూలోకి ఫ్రీగా రిజిస్టర్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు ఒక సింగిల్ చార్ట్ అయితే. ఓకే, సో 3 ఇండికేటర్స్ వరకు మనకి వాడు ఫ్రీగా ఇస్తాడు. సో మీరు ట్రేడింగ్ వ్యూ అనేది ఈజీగా మీరు రిజిస్టర్ అయిపోయి మీరు చార్ట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మట్టి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను మీకు ఆ లింక్ అవి ప్రొవైడ్ చేస్తాను తర్వాత. ఓకే, సో ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ అని చూసారా, ఇక్కడ ఇండికేటర్స్ అండ్ స్ట్రాటజీస్ దగ్గర మీరు క్లిక్ చేయండి. చేసి సెర్చ్లో నేను పైవోట్ రేంజ్ అని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, చేశాను కదా. నేను జనరల్గా మనం ఓన్గా కూడా ఈ క్యాలిక్యులేషన్ మెథడ్తో మనం కూడా ఒక పబ్లిక్ లైబ్రరీలో ఒక స్క్రిప్ట్ రాసి ఇక్కడ పెట్టేయచ్చు. ఆ పేరు మీద కూడా పెట్టచ్చు, మీ పేరు మీద కూడా మీరు చేసుకుని పెట్టచ్చు. బట్ నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇతను క్రిస్టియన్ డి అనేది కొంచెం పాపులర్ అని పైవోట్ బాస్ అని సైట్ తినే రన్ చేస్తాడు ఇతను. సో అది ఉంది కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందని నేను డైరెక్ట్గా పిక్ చేశాను. ఓకే, సో నేను పిక్ చేశాను కదా. సో పిక్ చేయగానే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చింది చూసారా. యా, ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేంజ్ అనేది ఎందుకు, రేంజ్కి పైవోట్ లెవెల్స్కి డిఫరెన్స్ ఏంటి. పైవోట్ లెవెల్స్లో మనకి ఇక్కడ పైవోట్ పాయింట్ ఇచ్చాడు, తర్వాత R1 పైన ఉంది, S1 కదా. సో డిఫరెన్స్ ఉంది. బట్ మనకి ఇనీషియల్గా మనం ట్రేడింగ్ చేస్తాం. ట్రేడింగ్ అంటే ఏంటి, 2 మినిట్స్ మీద చేస్తాం, 5 మినిట్స్ మీద చేస్తాం, 10 మినిట్స్ మీద చేసేవాళ్ళు ఉంటారు, 15 మినిట్స్. సో అంతకు మించి మనము అంటే 60 అవర్లీ చార్ట్ మీద ఎవరో ట్రేడ్ చేయరు జనరల్గా, ఎందుకంటే మనకి క్విక్ ప్రాఫిట్స్ కోసము అంత వాలటాలిటీ ఉంటుంది కాబట్టి 5, 10 మినిట్స్, 15 మినిట్స్ మ్యాక్స్ మీద చేస్తాం చార్ట్ మీద. సో అప్పుడు మనకి ఇమీడియట్గా పొద్దున్నే మార్నింగ్ కాల్ తీసుకోవాలంటే మనకి ఏం తెలియాలి, రేంజ్ తెలియాలి. అసలు రేంజ్ తెలియదు. బట్ ఈ సిపిఆర్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది రేంజ్ వలన. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, చూస్తే మీకు ఇక్కడ ఏం కనబడుతుంది, ఇది క్లియర్గా ఇదిగోండి. మార్నింగ్ ఓపెన్ అయ్యాడు కదా, 10 o'clockకి ఇక్కడ ఓపెన్ అయ్యాడు. ఓపెన్ అయిన తర్వాత ఏం చేశాడు, ఆ రేంజ్లోనే ఓపెన్ అయ్యాడు ప్రైస్, అవును కదా. సో ఓపెన్ అయ్యి క్లియర్ కట్గా మనకి బౌన్స్ అనేది రావడం జరిగింది. స్నిప్పెట్ తీసాను. సో మీరు ఇక్కడ చూడండి, సో ప్రైస్ ఏదైతే ఓపెన్ అయిందో, ఓపెన్ అయ్యి మనకి క్లియర్గా ఆ పైన ఏమనుకున్నాం మనం, ఇది టీసీ అనుకున్నాం కదా, మధ్యలోది సిపి అనుకున్నాం, సెంట్రల్ పైవోట్ కదా. సో కిందది బాటమ్ సెంట్రల్ రేంజ్. సో ఇది రేంజ్. సో మనకి కావాల్సింది ఏంటంటే పుల్ బ్యాక్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే, సో మనకి ఇక్కడ ఏదైతే ప్రైస్ కిందకు వచ్చిందో, ఓకే, సో బాటమ్ సెంట్రల్ రేంజ్ కిందకి ఎప్పుడైతే ప్రైస్ వచ్చిందో అప్పుడే మనము షార్ట్ చేయడానికి వీఆర్ రెడీ. ఓకే, యాక్చువల్గా అయితే ఒక పుల్ బ్యాక్ వచ్చేదాకా వెయిట్ చేయడం ఇంకా బెటర్. బట్ ఇక్కడ మనము ఇనీషియల్గా కాల్ అయితే అగ్రెసివ్గా తీసుకున్నట్టే లెక్క. సో ఇక్కడ చూసారు కదా, సో ఈ పర్టికులర్ రేంజ్ కోసం మనము షార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. అదేంటంటే ఇక్కడ మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి. మనం తీసుకున్న ఎక్కడైతే మనం ఎంట్రీ తీసుకుంటామో అది ఎక్కడ తీసుకుంటాం, ఎంట్రీ ఆబ్వియస్గా బీసీ కింద తీసుకుంటాం, అవును కదా. ఇది ఏదైతే ఉందో దాని కింద తీసుకుంటాం. సో ఇక్కడ కనుక మీరు ఎంట్రీ తీసుకుంటే పీపీ అంటే పైవోట్ పాయింట్, అంటే సెంట్రల్ పైవోట్ పాయింట్ని మీరు స్టాప్ లాస్ కింద మీరు ప్లేస్ చేసుకోవచ్చు. లేదు కొంచెం స్టాప్ లాస్ కొంచెం మీరు తీసుకునే రిస్క్ రివార్డ్ కనుక కొంచెం 1:5 కానీ 1:4 కానీ లేకపోతే 2:5 అయితే మీరు టీసీ అంటే పైన టాప్ సెంట్రల్ పైవోట్ని కూడా మీరు స్టాప్ లాస్ కింద ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో అలాగా మీరు కాల్ తీసుకుంటాకి ఇక్కడ మీకు అవకాశం ఉందన్నమాట. ఇది హిందుస్థాన్ జింక్ కదా. సో ఇప్పుడు ఇవాళ ఇంకా ఐటీసీ చూద్దాం. చూడండి, ఐటీసీ చూస్తే ఓపెనింగ్ కిందకి వచ్చాడు కదా. సో ఓపెనింగ్ ఇక్కడ కిందకి వచ్చి మనకు మళ్ళీ ప్రైస్ అనేది
కంప్లీట్గా ఆ రెసిస్టెన్స్ని ఫిల్ చేసేసి పైకి బౌన్స్ అవడం జరిగింది. సో ఇలాంటప్పుడు జనరల్గా మనకి ఫస్ట్ స్టాప్ లాస్ అనేది పోతుంది, ఒక స్టాప్ లాస్ పోతుంది. ఎందుకు అంటే రిస్క్ రివార్డ్ కనుక ఫేవరబుల్గా లేకపోతే మనకు ఒక స్టాప్ లాస్ ఇక్కడ గ్యారంటీగా హిట్ అవ్వడం, ట్రిగర్ అవ్వడం మటుకు జరుగుతుంది, ఒకవేళ ఇక్కడ షార్ట్ తీసుకుంటే, ఈ క్యాండిల్ తర్వాత షార్ట్ తీసుకుంటే. బట్ అందు గురించే నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, నేను మీకు అది డ్రా చేసి చూపిస్తాను, అది బెటర్. ఒక కన్ఫర్మేషన్ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాతే మీరు ఎప్పుడు కూడా షార్ట్ చేయండి. అంటే బీసీ హోల్డ్ చేయాలి, కిందది హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తేనే మీరు నెక్స్ట్ షార్ట్ అనేది తీసుకోండి. దిస్ ఈజ్ నాట్ ఏ షార్ట్, ఇది షార్ట్ కాదు. ఇక్కడ చూపించిన రెడ్ క్యాండిల్ ఇది షార్ట్ కాదు. అప్పుడు ఏమవుతుంది, మనం సేఫ్ అయ్యాం, అవునా? ఈ పోర్షన్లో మనం ట్రేడ్ చెయ్యం. ఓకే, ఇక్కడ కూడా మనకి ఎంట్రీ లేదు. దిస్ ఈజ్ నాట్ ఏ లాంగ్, ఇది లాంగ్ కాదు. బట్ ఇది ఇక్కడ మనము ఒక రిస్క్ తీసుకుంటాం. ఆ రిస్క్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, ఎస్ఎల్ వచ్చేసి బీసీ, బాటమ్ సెంట్రల్ రేంజ్, అదే పాయింట్, బాటమ్ సెంట్రల్ రేంజ్ పాయింట్ తీసుకుంటాం మనం. బీసీ తీసుకుని స్టాప్ లాస్ అనేదాన్ని మనము టార్గెట్ వాట్ ఎవర్ 1:5 అయితే 1:5, లేకపోతే 1:3 అయితే 1:3, లేదా మనము స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యేదాకా క్యాండిల్ బై క్యాండిల్ మూవ్ చేసుకుంటా కూడా పైకి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇలాగ మనము ఈ సెంట్రల్ పైవోట్ రేంజ్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. బట్ ఇనీషియల్గా మనకి ఇక్కడ కనుక మనం తీసుకుంటే ఎంట్రీ ఏమయ్యేది, మనకి క్విక్గా మనము వెంటనే బుక్ చేయాల్సి వచ్చేది, లేదా మనము స్టాప్ లాస్ అన్న మ్యాక్సిమం హిట్ అయిపోతుంది, అవును కదా? రెండోది, ఇక్కడ కన్ఫర్మేషన్ ఉందా అంటే ఈ రెడ్ క్యాండిల్ తర్వాత నో కన్ఫర్మేషన్. ఎందుకంటే ఓపెన్ అవడమే ఫోర్త్ క్యాండిల్, అంటే 9:30కి 9:35 క్యాండిల్, ఇది కరెక్ట్గా 9:35 క్యాండిలే మనము షార్ట్ తీసుకుంటున్నాం. కొంచెం రిస్క్ ఉంది, బట్ ఇది కూడా ట్రేడ్ చేయొచ్చు. ఎలాగా, ఇక్కడ షార్ట్ తీసుకుని మనం టీసీని స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేసేయచ్చు. బట్ 50-50 ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే 9:35 అంటే వాలటాలిటీ చాలా పీక్స్లో ఉంటుంది. ఒక పుల్ బ్యాక్తో మనకి టీసీ హిట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో ఓకే, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. నేను మీకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే, రేంజ్ని మనకి టీసీ పైన గనక ట్రేడ్ అవుతుంటే ప్రైస్ మనము బుల్లిష్ వ్యూలో ఉంటాం, బీసీ కింద గనక ట్రేడ్ అవుతుంటే ప్రైస్ మనము బేరిష్ వ్యూలో ఉంటాం. ఓకే, ఇక్కడ ఐటీసీ అనేది బేరిష్ వ్యూ నుంచి బుల్లిష్ వ్యూకి వెళ్ళింది. బట్ మనం అందు గురించే కొంచెం బిగ్గర్ టైం ఫ్రేమ్ కనుక అప్లై చేస్తే మనకు అర్థం అవుతుంది. మనకి ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి, చూసారా? డౌ థియరీ, నేను మీకు డౌ థియరీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఛానల్లో, మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంటే మనకి క్లియర్గా ఏంటి, ట్రెండ్ ఎటు ఉన్నట్టు, అప్ ట్రెండ్ ఉంది. సో మనకి ఇక్కడ సిపిఆర్ రేంజ్ అవ్వడమే కాదు ట్రేడ్ చేయడానికి, మనకి నెక్స్ట్ రోజు ఎలా ట్రేడ్ చేయొచ్చు, స్టాక్ ఎలా అదే బేరిష్ వ్యూలో ఉంటుందా బుల్లిష్ వ్యూలో ఉంటుందో కూడా మనకి ముందుగానే ఒక ఐడియా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదిగోండి, ఇక్కడ హయ్యర్ హై అంటే ఏంటి, ఇక్కడ సపోర్ట్ ఉంది, మళ్ళీ పైకి వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడ సస్టైన్ అయ్యాడు, సపోర్ట్ ఉంది. ఇక్కడ అందుట్లోనే అంటే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగింది. బట్ కిందకైతే ఇదిగోండి, దీని కిందకి వచ్చాడా, రాలేదు కదా, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది. సో చూడండి, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ సపోర్ట్సే కదా. సో ఈ సపోర్ట్స్ కనుక ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సపోర్ట్స్ కనుక ఇదిగోండి, ఇది కనుక నెక్స్ట్ది ఇలా కనుక ప్రైస్ ట్రేడ్ అయ్యి కిందకు వస్తే, ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇంకొక రోజు కనుక ఇలా వస్తే, అప్పుడు ట్రెండ్ అనేది మనకి చేంజ్ అయింది. అది కూడా మనకి సిపిఆర్ చెప్తుంది మనకు అది కూడా. ఓకే, సో మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి సపోర్ట్ ఇలా క్లియర్గా ఉండి ఒక్కసారి నారో అయింది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నారో సిపిఆర్కి
వైడ్ సిపిఆర్కి డిఫరెన్స్ ఉంటుంది. నారో సిపిఆర్ ఈజ్ నథింగ్ బట్ ట్రెండింగ్ అనమాట. ఆ రోజు ట్రెండ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ స్టాక్ అన్నా సరే, ఏ కమోడిటీ అన్నా సరే ట్రెండ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే నారో రేంజ్ తర్వాత రోజు కూడా మోస్ట్లీ నారో రేంజ్ అనేది వస్తుంది. ఓకే, సెకండ్ కన్సిక్యూటివ్ డే గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ డే కదా. మనకి స్నిప్పెట్లు చేసుకోవడం సరిపోతుంది ఇక్కడ. సో ఇది ఫస్ట్, ఇదిగోండి ఇది నారో రేంజ్ అంటే ఏంటంటే, నారో అంటే మీకు తెలుసు కదా, అంటే మధ్యలో ఆ రేంజ్ ఏదైతే ఉందో దానికి ఆ పైవోట్ పాయింట్కి, టాప్ సెంట్రల్ పైవోట్కి అలాగే బాటమ్ సెంట్రల్ పైవోట్కి రేంజ్ అనేది ఏమీ లేదనమాట. అంటే ఒకే లైన్లో ఉన్నాయి ఇంకా ఆల్మోస్ట్ అవి మూడు కూడా కలిసిపోని. అంటే ఏమవుతుందంటే దానికి అర్థం ఏంటంటే, ఆ రోజు ట్రెండింగ్ డే అది బేరిష్ ట్రెండ్ అవ్వచ్చు, ఇదిగోండి ఇలా అవ్వచ్చు, లేదా బుల్లిష్ ట్రెండ్ అవ్వచ్చు. సో నారో రేంజ్ అంటే ఇది, వైడ్ రేంజ్ అంటే ఇదిగోండి ఇది వైడ్ అనమాట. ఇంకా వైడ్ కూడా ఉంటుంది. సో వైడ్ రేంజ్లో జనరల్గా సైడ్ వేస్ ట్రెండ్ ఉంటుంది. ఓకే, సైడ్ వేస్ అంటే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది అనమాట. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ మనకి నారో కనుక ఒక రోజు వస్తే ఫస్ట్ డే, సో సెకండ్ డే కూడా మీరు నారో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ట్రెండింగ్ డే, 2 ట్రెండింగ్ డేస్ ఉంటాయి చూడండి, గుర్తుపెట్టుకోండి. సో కరెక్ట్గా కనుక ప్లాన్ చేసుకుంటే స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు. అంటే ఇక్కడ షార్ట్ తీసుకుని, అవును కదా, ఇక్కడ షార్ట్ తీసుకుని ఎక్కడ క్లోజ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఈ పొజిషన్లో మనము పొజిషన్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఎందుకు, మనకు ఒక నారో రేంజ్ వచ్చినప్పుడు నెక్స్ట్ డే కూడా మనకు మోస్ట్లీ ఒక 70-80% నారో రేంజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, కానీ అలాగే వైడ్ రేంజ్ వచ్చిన తర్వాత కూడా నారో రేంజ్ వస్తుంది. అలాగే ట్రెండింగ్ డే అంటే సెకండ్ ట్రెండింగ్ డే తర్వాత కూడా వైడ్ రేంజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో నారో రేంజ్ అనేది 2 సార్లే వస్తుంది కంటిన్యూస్గా. సో అండ్ ఫైనల్లీ మనం ఇప్పుడు కనుక ఒకసారి చూస్తే రిలయన్స్ చూద్దాం. ఇక చూడండి, మీరే చూడండి, ఇదిగో వైడ్ అన్నాను కదా, ఇదిగో ఇది వైడ్, ఇగో ఇది ఇంకా వైడ్. చూడండి, మీరే చూడండి, ఇక్కడ ఇది చూస్తున్నారు కదా మీరు క్లియర్గా, వైడ్ చూసారా. సో ఇది సిపి సెంట్రల్ పైవోట్, ఇదేమో టాప్ సెంట్రల్ టీసీ, ఇది బాటమ్. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే రేంజ్లో ఉంటుంది అనమాట, ఒక ట్రెండింగ్ అనేది ఉండదు. అదే కంప్లీట్ నారో, ఇదిగో ఇది నారో అంటే ఇలా ఉంటుంది, ఇంకా ఒక సింగిల్ లైన్లో కూడా నారో అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా జనరల్గా ఏంటంటే కంప్లీట్ నారో అని చెప్పలేము. నారో అంటే నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూసారు కదా ఎలా ఉందో ఇక్కడ ట్రెండింగ్. సో ఇక్కడైతే ప్రస్తుతానికి అప్ ట్రెండ్లోకి స్టార్ట్ అయింది రిలయన్స్, ఇదిగోండి సపోర్ట్స్ తీసుకుంటుంది 1, 2, ఈవేళ మళ్ళీ సైడ్ వేస్లోకి వచ్చేసింది. ఓకే, సో క్యాలిక్యులేషన్ మెథడ్ ఇది, మీరు ఒకసారి నోట్ చేసుకున్న తర్వాత. సో బేసిక్గా మనకి నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక రేంజ్. ఇప్పుడు ఇంకొకటి ఎక్కువగా మనకు కనపడేది 3. ఓకే, ఎక్కువగా మనం ఫ్రీక్వెంట్గా కనుక సిపిఆర్ రేంజ్ చూస్తే ఈ రేంజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది సిపి, ఇది టీసీ, ఇది బీసీ కదా, పైవోట్ టీసీ, పైవోట్ టీసీ అండ్ బీసీ. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను మీకు అసలైంది డ్రా చేసి చూపిస్తాను, మోస్ట్ పవర్ఫుల్ది. ఇది 4th వే. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఇది నారో అంటే ఏది నారో అంటే ఇదిగోండి, ఇది నారో రేంజ్ అంటే ఇది ఫ్రెండ్స్, ఇది నారో రేంజ్ అంటే ఇది మనకి ట్రెండ్ అనేది ఇలా గనక మీకు కనపడితే ఎటో సైడ్, ఒక సైడే అనమాట ఇంక ట్రెండ్. మనము కాకపోతే పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనము ఎంట్రీ అనేది తీసుకుంటాం. అది లాంగ్ సైడ్ అయితే లాంగ్ సైడ్, లేకపోతే షార్ట్ సైడ్ అయితే షార్ట్ సైడ్. నారో రేంజ్ అనేది మీరు ఏ స్టాక్ మీద కనుక అయితే వచ్చిందో క్యాలిక్యులేషన్ చేసుకుని, నారో రేంజ్ అనేది ముందే కనుక మీరు క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకుంటే పర్టికులర్ స్టాక్ మీద ఒక 20 స్టాక్స్ ఫిల్టర్ చేసుకోండి. ఆ 20 స్టాక్స్లో ఏదో ఒకటో రెండో స్టాక్స్ మీద నారో రేంజ్ అనేది రావడం జరుగుతుంది. సో వస్తే మీరు ఆ స్టాక్స్ మీద ఆ రోజు పర్టికులర్ ట్రెండ్ చూసి లాంగ్ సైడ్ అయితే లాంగ్ ట్రేడ్ తీసుకుంటారు, షార్ట్ సైడ్ అయితే షార్ట్ ట్రేడ్ తీసుకుంటారు. ఓకే, సో ఇది బెనిఫిట్ అవుతారు. సో ఇది మనం గనక చూస్తే
ఎక్కువగా మనం ఇది చూస్తున్నాం కదా ఇది. సో ఇది కొంచెము ఎలా అని చెప్పొచ్చు అంటే జనరల్ అంటే నార్మల్ రేంజ్ ఇది. అంటే ఇది ఎవ్రీడే మనకు వచ్చేది 3, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీడే మనకు కనబడేది 3. ఇదిగోండి ఇది వైడ్ రేంజ్. వైడ్ రేంజ్ అంటే నేను ఏం చెప్పాను, మనకి సైడ్ వేస్ ట్రేడింగ్ జరుగుతుంది. సైడ్ వేస్ ట్రేడింగ్ జరగడానికి కూడా మనకు ఛాన్సెస్ ఎలా చేసుకోవచ్చు అంటే, మనం ఆ రోజు మనకు మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుందని తెలుసు కదా మనకు ముందే. అప్పుడు ఏం చేయొచ్చు, మనము తీసుకుని ఇక్కడ ఉంది అనుకోండి స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్కి, మనకు సైడ్ వేస్ తెలుసు ముందే. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ బై చేస్తాను. ఇదిగోండి ఇక్కడ బై చేస్తాను. ఓకే, ఇక్కడ నేను బుక్ చేసుకుంటాను. మళ్ళీ ఇక్కడ అటు దాటలని తెలుసు కదా, అంటే రేంజ్లో ఉన్నాడు కదా. మళ్ళీ నేను సెల్ చేశాను, అక్కడ ఇక్కడ సెల్ చేశాను, ఇక్కడ బుక్ చేసుకున్నాను ప్రాఫిట్. సో వైడ్ రేంజ్లో ఇలా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, కానీ ఈ 1-3లో కొంచెం కష్టం. 1-3 కొంచెం కష్టం, ఏది సైడ్ వేస్ రేంజ్ బౌండ్ ట్రేడింగ్ చేయడం. బట్ వైడ్ రేంజ్లో అలా చేయొచ్చు. నారో రేంజ్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏదో ఒక సైడ్ మనం ట్రెండ్ కనుక పట్టుకుంటే, ఇదిగోండి ఇలా ఫస్ట్ ఇలా వస్తాడు, ఇలా పట్టుకుని ఇంతే ఇలాగే ఉంటుంది ఇంకా రోజంతా. లేదా కిందకి బాటమ్ అంతే, ఇదిగోండి ఇలా వస్తాడు, మనం కాల్ తీసుకోవాలి, కరెక్ట్గా షార్ట్ తీసుకుంటే ఇంకింతే కిందకి. సో నారోలో ఏదో ఒక సైడే తీసుకుంటాడు ట్రెండ్ అనేది. ఫస్ట్ మట్టికి ఫాల్స్ బ్రేక్అవుట్ ఒకటి ఉంటుంది. ఆ ఫాల్స్ బ్రేక్అవుట్ మట్టికి జాగ్రత్తగా స్టాప్ లాస్తో స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకుని గ్యారంటీగా స్టాప్ లాస్ అయితే కొట్టేస్తుంది. సో హిట్ అయినా పర్వాలేదు అనుకుంటే సెకండ్ కాల్ మందే. ఓకే, నేరో రేంజ్లో ఒక్కొక్కసారి ఫస్ట్ కాలే హిట్ అవ్వదు. సో అది మనం చెప్పలేం కదా. సో అందు గురించి ప్లాన్ చేసుకో. సో ఇందులో మీకు ఇప్పుడు సిపిఆర్ అంటే నాకు తెలిసినంత వరకు మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. సెంట్రల్ పైవోట్ రేంజ్. ఓకే, మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ కాన్సెప్ట్ ఇది. సో మీరు పైవోట్ పాయింట్స్ని బేస్ చేసుకుని సిపిఆర్ కూడా మీరు క్యాల్కులేట్ చేసుకుని కనుక మీ స్టాక్ మీద ప్లేస్ చేసుకుంటే, మీరు వెయిట్ చేస్తే ఒక 20 స్టాక్స్ మటుకు ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకుని 20లో మీకు 10 మీరు డైలీ యూజ్ చేసేలా ఉండాలి. ఉంటే మీకు ఎక్కడ స్టాక్లో దొరికినా మీకే అర్థమవుతుంది మొమెంటం ఎట్ సైడ్ ఉంది, ట్రెండ్ ఎట్ సైడ్ ఉంది, వాల్యూమ్ దేని సపోర్ట్ చేస్తుంది, ఎక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, ఏ పర్టికులర్ స్టాక్ మీద న్యూస్ ఉంది, అంటే మీ స్టాక్ మీద ఎలాంటి న్యూస్ ఉంది, న్యూస్ అప్లై అవ్వడం వల్ల ఎటు మూవ్ అవుతుంది, దానికి ఈ సిపిఆర్ అనేది సపోర్ట్ చేస్తుందా లేదా. ఓకే, సో మీరు కనుక ఇలా కనుక ట్రేడ్ చేస్తే 70% మటుకి మీదే. ఓకే, బట్ మీరు స్టాప్ లాస్ అనేది ఎయిదర్ టీసీ కానీ లేకపోతే బీసీ కానీ మీరు ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దానివల్ల ఏంటంటే మీ స్టాప్ లాస్ కూడా చిన్నగా ఉంటుంది. సో వైడ్ రేంజ్లో ఏం చెప్పాను, వైడ్ రేంజ్లో మీరు రేంజ్ బౌండ్ ట్రేడింగ్ చేసుకోండి హ్యాపీగా. లేదు బాబు అనుకుంటే అది వదిలేసి నారో రేంజ్ లేదా 1లో కూడా చాలా ఈజీ. ఎందుకంటే స్టాప్ లాస్ చిన్నది అవడం వల్ల మనకి ఆల్మోస్ట్ నారో రేంజ్కి అదే 4కి 1కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. 4 ఏంటంటే కంప్లీట్ ట్రెండింగ్ డే ఉంటుంది, అలాగే ఆ నెక్స్ట్ డే కూడా ట్రెండింగ్ డే ఉంటుంది. 1 అలా కాదు, 1-3 మనకు ఫ్రీక్వెంట్గా కనపడుతూ ఉంటాయి. ఓకే, నారో రేంజ్ 2 సార్లు వచ్చిన తర్వాత మనకు వచ్చేది వైడ్ రేంజ్ అది. సో ఈ 4గిట్లలోనే మార్కెట్ తిరుగుతూ ఉంటుంది రోజు, ఎవ్రీడే. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే నేను మీకు చెప్పాలనుకున్నాను. ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు 2-3 సార్లు చూడండి వీడియో, మీకు అర్థమవుతుంది. మీకు ఏమన్నా కనుక ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వెరీ సూన్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.